హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. ఈరోజు అయితే మనము బుల్లెట్ కెమెరాకి అలాగే డూమ్ కెమెరాకి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ డూమ్ కెమెరా ఎక్కడ యూజ్ చేయాలి, బుల్లెట్ కెమెరా ఎక్కడ యూజ్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఇది వచ్చేసి డూమ్ కెమెరా అనమాట. ఇండోర్ పర్పస్ యూజ్ చేస్తామన్నమాట. మెయిన్గా షాప్స్లో కానీ గోడౌన్స్లో కానీ ఎక్కడైనా సరే చిన్న చిన్న చోట దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇదేంటంటే ఐపీ రెసిస్టెన్స్ ఉండదు అనమాట, వాటర్ రెసిస్టెన్స్ కానీ ఇలా ఉండదు అనమాట. తర్వాత ఇంకొకటి, ఇది వైడ్ యాంగిల్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు ప్లేస్ అనేది వైడ్ ఎక్కువ ఉందంటే అలాంటి ప్లేసెస్లో దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బుల్లెట్ కెమెరా. ఇది వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఐపిక్స్ కానీ IP64 కానీ ఇట్లా దీనికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట, ఐపీ రెసిస్టెన్స్. అది ఏం చేస్తుందంటే అవుట్డోర్లో మనం పెట్టినప్పుడు కూడా వెదర్కి తట్టుకొని నిలబడుకుంటుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే అవుట్డోర్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్కువ ఫోకస్ లాంగ్ వెళ్ళాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తామన్నమాట. మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. ఇందులో 3MP కెమెరా, ఇందులో 3MP కెమెరా. ఇది కలర్ వ్యూ కెమెరా, ఇది కలర్ వ్యూ కెమెరా. ఇది నైట్ విజన్ కలర్లో పెట్టుకోవచ్చు, దీన్ని నైట్ విజన్ కలర్లో పెట్టుకోవచ్చు. దీంతో 3 మోడ్స్ ఉంటాయి, దీంతో 3 మోడ్స్ ఉంటాయి. ఇది 256GB వరకు మనకు SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు 256GB SD కార్డు సపోర్ట్ చేస్తుంది. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. తర్వాత ఇది 4G మోడల్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్స్ 4Gనే కాకుండా ఇందులో వైఫై మోడల్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇంకా తర్వాత ఇది హ్యూమన్ డిటెక్ట్ చేసుకుంటుంది, ఇది కూడా హ్యూమన్ డిటెక్ట్ చేసుకుంటుంది. వెంటనే మనకు ఫోటోలు కొట్టేసి నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట. మీ యాప్లో ఏదైతే మనం ఆన్లైన్ చేసి పెట్టుకుంటామో ఆ యాప్కు సంబంధించి నోటిఫికేషన్ సెండ్ చేసుకుంటుంది. ఇందులో 2-వే కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఇందులో కూడా 2-వే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఫుల్ డూప్లెక్స్ ఇంటర్కామ్ అని చెప్పి ఉంటుంది అనమాట. దానివల్ల మనము రెండింటిలో 2-వే కమ్యూనికేట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా దీంతో 4mm ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయి, ఇందులో కూడా 4mm ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయి. అలాగే దీని రెజల్యూషన్ వచ్చేసి 2106x1926 అనమాట. దీని రెజల్యూషన్ కూడా సేమ్ అనమాట. ఓకేనా. ఇదండి దీని మెయిన్ డిఫరెన్సెస్. అలాగే ఇది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్.